ఇదైతే కళ్యాణం ఉదయం అనమాట. ఇక్కడ కళ్యాణం కోసం అనేసి అక్షింతలు ముత్తైదులందరూ కలిపారు. తర్వాత సంతానం కావాల్సిన వాళ్ళు ఇలా ధ్వజస్తంభం ముందు నిల్చుంటే అయ్యవార్లు అన్నంతో కుడుములు చేసి స్వామివారికి నైవేద్యంగా ప్రసాదించిన తర్వాత గరుత్మంతుడు కూడా ప్రసాదంగా స్వీకరించిన తర్వాత వాటిని ఇలా అందజేస్తారు. సంతానం కావాల్సిన వాళ్ళు కొంగు చాపి నిల్చుంటారు. అవి కొంగులో పడితే వాళ్ళకి సంతానం అందుతుందని ఇక్కడి నమ్మకం. ఇలా తరతరాలుగా చేసుకుంటూ వస్తున్నారు. ప్రతి సంవత్సరం హోలీ రోజున ఇక్కడ కళ్యాణం జరిగే ముందు ఉదయం ఇలా చేస్తారు. పోయినసారి ఇలా అందుకున్న వాళ్ళకు కూడా సంతానం అందిందంట. బాగా నమ్ముతారు సంతాన వేణుగోపాల స్వామి గురించి.